హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో గుంటూరు స్టైల్లో బిర్యానీలోకి చేసుకునే గోంగూర రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. బగారా రైస్ అలాగే బిర్యానీలోకి అద్దిరిపోయే కాంబినేషన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 2 కట్టల గోంగూరని శుభ్రంగా దుంచుకొని 2-3 సార్లు మంచినీటితో కడుక్కోవాలి. అలా శుభ్రం చేసుకున్న గోంగూరని వడకట్టేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా తరుక్కోవాలండి. ఇలా అయితే కరెక్ట్గా ఉంటుంది గోంగూరలోకి. నెక్స్ట్ వచ్చేసరికి 4 పండు టొమాటోల్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా తీసేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ మంచిగా వేడైన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక యాలక్కాయ 2 లవంగాలను వేసేసుకొని కొంచెం దూరగా వేయించేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇలా దూరగా వేయించేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అండి, వాటిని అయితే వేసేసుకుందాము. ఆనియన్స్ని ఎక్కువ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతాయి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము. నిమిషం తర్వాత చూస్తున్నారు కదా అండి, మంచిగా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా వేసేసుకుందాము. ఇప్పుడు 2 నిమిషాల పాటు పచ్చిమిర్చిని ఆనియన్స్ని మంచిగా వేయించేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్ కొంచెం రంగు మారుతుంది కదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకోండి. మనం తీసుకున్న 2 కట్టెల గోంగూరకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నుంచి 4 నిమిషాల పాటు మంచిగా వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలండి. అలా వేయించేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి 4, వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా టమాటాలని వేసేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటాలు అనేది మంచిగా మగ్గాలండి మనకి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది గోంగూరకి. టమాటాలు మంచిగా మగ్గడానికి ఇప్పుడు పైన జస్ట్ మూత పెట్టేసుకోండి. కుక్కర్ మూతని ఇలా పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటాలు అయితే కొంచెం మనకి మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకోండి. పసుపు ఉప్పు మంచిగా టమాటాలకి పట్టేటట్టు గరిటెతోటి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయండి. సో ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారంని అయితే వేసుకోవచ్చండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత మాత్రమే కారం అనేది వేయండి. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా గరిటెతోటి మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నానండి, అడుగంటకుండా. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, దాన్ని అయితే వేసేసుకుందాము. గోంగూర అంతటిని కూడా ఇలా ఒత్తుకుంటూ కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి. గోంగూర మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మనకి వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ మగ్గిపోయాక చాలా తక్కువగా అయిపోతుంది గోంగూర. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే పైనుంచి వేసేసుకొని ఒకసారి గరిటెతోటి అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి చూస్తున్నారు కదా, గోంగూర అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 కట్టల గోంగూరకి 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువేం పట్టదు, మనకి చాలా తక్కువగా పడుతుంది. సో ఇలా గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారాలు ఈ స్టేజ్లోనే చెక్ చేసేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ అయితే వేసేసుకుందాము.
5 to 6 విజిల్స్ వేసేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. గోంగూర అయితే మనది మంచిగా మగ్గిపోయింది. వాటర్ కూడా ఏం లేవు చూడండి. మీకు వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తే స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు మగ్గించేసుకోండి. నాకు ఇప్పుడు ఇక్కడ వాటర్ ఏమీ లేవు కాబట్టి నేను పప్పు గుత్తితో ఈ విధంగా స్మాష్ చేసేసుకుంటున్నానండి. మంచిగా గోంగూర అయితే వచ్చేసింది నాకు, చూస్తున్నారు కదా. ఇలా పప్పు గుత్తితోటి మంచిగా స్మాష్ చేసేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి. గోంగూరనైతే రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ ఉప్పు చెక్ చేసేసుకుంటున్నాను, సరిగ్గానే ఉంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని బిర్యానీలోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా బిర్యానీలోకి గుమగుమలాడే గోంగూర రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి గుంటూరు స్టైల్లో ఇలా గోంగూర రెసిపీని చేసి చూడండి. బిర్యానీలోకైనా బగారన్నంలోకైనా అద్దరిపోయే కాంబినేషన్ అండి. మరి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.